ఇప్పుడిప్పుడే యుద్ధ మేఘాలు గాఢంగా కమ్ముకున్న వేళ పాకిస్తాన్ భారత్ పై నేరుగా ఎదురుదాడికి దిగలేక ఇప్పుడు సైబర్ యుద్ధానికి తెరతీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మాత్రం ఘన విజయాన్ని నమోదు చేసి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పింది. ఇండియా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రతి లక్ష్యాన్ని సక్సెస్ఫుల్ గా ఛేదించగలిగారు. కొలాటరల్ డ్యామేజ్ లేని విధంగా ఈ దాడులు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఘోర పరాజయానికి ప్రతిస్పందనగా బుధవారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్ వంటి 12 నగరాలపై డ్రోన్లు మరియు మిసైళ్లను ప్రయోగించింది. కానీ ఇండియా ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత వాయుసేన రక్షణ వ్యవస్థలో ఒకటైన రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత వైమానిక దళంలో ఇప్పటికే సేవలందిస్తోంది. దీన్ని భారత్ సుదర్శన చక్రగా పిలుస్తోంది. ఈ సిస్టమ్ శత్రు విమానాలను 600 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి 400 కిలోమీటర్ల పరిధిలోనే ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీనివల్ల పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లన్నీ గాల్లోనే తుడిచిపెట్టుకుపోయాయి. పాకిస్తాన్లోని కొన్ని మీడియా సంస్థలు ఇండియా 5 ఫైటర్ జెట్స్ ను కోల్పోయింది అనే ఆధారం లేని ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే వాస్తవం ఏంటంటే ఈ దాడుల్లో భారత దళాలకు ఎలాంటి నష్టం కలగలేదు. పాకిస్తాన్ చేపట్టిన ప్రతి ప్రయత్నం విఫలమైంది అని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ న్యూస్లను నమ్మరాదని, వాటిని షేర్ చేయరాదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి విశ్వసనీయమైన అధికారిక అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.